బ్యాంకు ఉద్యోగిని నమ్మించి అమాయకులను మోసం చేసిన ఒక ఘరానా మోసగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్పేటలోని సికింద్రాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కేసు వివరాలు వెల్లడించారు. నిందితుడు తుర్కేపల్లి భారత్ సాయి చంద్ర ఐడీఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగ పరిచయం చేసుకున్నాడు. రాఖీ జైన్ అనే మహిళకు 2,80,00,000 రుణం ఇప్పిస్తానని నమ్మబలికాడు. రుణం ప్రాసెస్ చేయడానికి ఖర్చులు అవుతాయని చెప్పి ఆమె నుంచి 10,69,000 నగదుతో పాటు 190 గ్రాముల బంగారం తీసుకుని పారిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలో దిగిన రామ్గోపాల్పేట పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ఒక కారు, 4 లక్షల నగదు, 160 గ్రాముల బంగారం మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సాయి చంద్రపై గతంలోనే వివిధ పోలీస్ స్టేషన్లో 8 కేసులు నమోదయ్యాయని, ఇతను ఒక సీరియల్ మోసగాడని డీసీపీ వివరించారు. గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకులో ఇప్పిస్తామని చెప్తే నమ్మొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. इधर आ जाओ लगा के बाद में चलो తెచ్చుకోమా सुरेश कुमार छोटा माइक लगा शनिवार है ना चलता పెద్ద నేర చరిత్ర ఉంది కాబట్టి ఇతని మీద అన్ని కేసులు పెట్టి ఏదైతే కేసు అందరూ కూడా కోర్టులో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. పోలీస్ అసాల్ట్ పోలీస్ అసాల్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మాంకాల్ డివిజన్ ఏసీపీ సూపర్విజన్లో రామ్గోపాల్పేట ఇన్స్పెక్టర్ సురేష్, ఎస్ఐ వాళ్ళ బృందము ఒక ఘరానా మోసగాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను భరత్ సాయి చంద్ర, ఏజ్ అబౌట్ 30 years ఉంటాయి. ఈయన ఎంబీఏ చదివాడు, ఫతేనగర్ సనత్నంలో ఉన్నాడు. సో ఈయన ఏంటంటే ఈయన మీద పాత నేర చరిత్ర ఉంది. ఇతను బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఒక అమాయక ప్రజలను సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ లోన్ ఇస్తామనే ఒక ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున మోసానికి తెరలేపుతాడు. సో ఇదే రకంగా రామ్గోపాల్పేట పొజిషన్లో రాఖీ జైన్ అనే ఒక ఆమెతో ఈ యొక్క అభిజిత్ అనే ఒక అంతంతో బ్యాంక్ మేనేజర్ పరిచయం అయినప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఇతను 2,80,00,000 లోన్ ఇప్పిస్తా అని చెప్పి, హౌసింగ్ లోన్ ఇప్పిస్తా అని చెప్పి ఆమె దగ్గర నుంచి ఒక 10 lakhs rupees నెట్ క్యాష్, అదే రకంగా 16 తులాల బంగారాన్ని ప్రాసెస్ ఫీజు కింద వసూలు చేయడం జరిగింది. సో ప్రాసెస్ ఫీజు అంతా ఉండదు, 1%, 2% ఉంటుంది జనరల్గా. సో ఆమె అమాయకత్వాన్ని తీసుకొని ఇంత పెద్ద తీసుకున్న తర్వాత బ్యాంక్ లోన్ ఇప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. సో ఇతని మీద ఇంతకుముందు కూడా సుమారు 8 కేసులు, ఒక పెద్ద నేర చరిత్ర ఉంది ఇతని మీద. అదే కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నది, అక్కడ అరెస్ట్ అవ్వడం జరిగింది. అదే రకంగా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ మీద కేసులు ఉన్నాయి, భద్రాచలం టౌన్లో ఉన్నాయి, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. సో అదే రకంగా లాస్ట్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ కమిషనరేట్లో కూడా ఇదే రకంగా ఎంతోమందికి మోసం చేసి అతని మీద కేసు రిజిస్టర్ అరెస్ట్ చేశాడు. సో ఇది ఒక మోడస్ ఆపరెండి అన్నాడు. లోన్లు ఇప్పిస్తా అని చెప్పటం, ఒక పెద్ద బ్యాంక్ మేనేజర్ ఫైనాన్స్ డీలర్గా పరిచయం చేసుకొని పోలీస్ అసాల్ట్ పోలీస్ అసాల్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మాంకాల్ డివిజన్ ఏసీపీ సూపర్విజన్లో రామ్గోపాల్పేట ఇన్స్పెక్టర్ సురేష్, ఎస్ఐ వాళ్ళ బృందము ఒక ఘరానా మోసగాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను భరత్ సాయి చంద్ర, ఏజ్ అబౌట్ 30 years ఉంటాయి. ఈయన ఎంబీఏ చదివాడు, ఫతేనగర్ సనత్నంలో ఉన్నాడు. సో ఈయన ఏంటంటే ఈయన మీద పాత నేర చరిత్ర ఉంది. ఇతను బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఒక అమాయక ప్రజలను సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ లోన్ ఇస్తామనే ఒక ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున మోసానికి తెరలేపుతాడు. సో ఇదే రకంగా రామ్గోపాల్పేట పొజిషన్లో రాఖీ జైన్ అనే ఒక ఆమెతో ఈ యొక్క అభిజిత్ అనే ఒక అంతంతో బ్యాంక్ మేనేజర్ పరిచయం అయినప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఇతను 2,80,00,000 లోన్ ఇప్పిస్తా అని చెప్పి, హౌసింగ్ లోన్ ఇప్పిస్తా అని చెప్పి ఆమె దగ్గర నుంచి ఒక 10 lakhs rupees నెట్ క్యాష్, అదే రకంగా 16 తులాల బంగారాన్ని ప్రాసెస్ ఫీజు కింద వసూలు చేయడం జరిగింది. సో ప్రాసెస్ ఫీజు అంతా ఉండదు,
1% 2% ఉంటుంది జనరల్గా. సో ఆమె అమాయకత్వాన్ని తీసుకొని ఇంత పెద్దగా తీసుకున్న తర్వాత బ్యాంకులో నిప్పేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. సో ఇతని మీద ఇంతకుముందు కూడా సుమారు 8 కేసులు, ఒక పెద్ద నేర చరిత్ర ఉంది ఇతని మీద. అదే రకంగా కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నది, అక్కడ అరెస్ట్ అవ్వడం జరిగింది. అదే రకంగా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ మీద కేసు ఉన్నాయి, భద్రాచలం టౌన్లో ఉన్నాయి, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. సో అదే రకంగా లాస్ట్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ కమిషనరేట్లో కూడా ఇదే రకంగా ఎంతోమందికి మోసం చేసి అతని మీద కేసు ఇచ్చి అరెస్ట్ చేశాడు. సో ఇదొక మోడస్ ఆపరెండి అన్నట్టు. లోన్లు ఇప్పిస్తా అని చెప్పటం, ఒక పెద్ద బ్యాంక్ మేనేజర్ ఫైనాన్స్ డీలర్గా పరిచయం చేసుకొని ఈ రకంగా ఇక్కడ మా దగ్గర రామ్ గోపాల్ పెట్రోల్ కేసులో చాలా రోజులు తప్పించుకొని తిరుగుతున్న ఇతన్ని ఏసీపీ మహంకాళి శ్రీధర్ ఆధ్వర్యంలో సురేష్ కుమార్, ఆయన ఎస్ఐ టీం వీళ్ళందరూ అతన్ని అరెస్ట్ చేసిన గంగాధర్ ఎస్ఐ అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేసే క్రమంలో అతని నేర చరిత్ర బయటపడ్డది. ఇతని దగ్గర నుంచి महाकाल डिवीजन एसीपी श्री श्रीधर के सुपरविजन में एक बड़ा चीटर को, एक जो मशहूर चीटर को पुलिस अरेस्ट करे, रामगोपालपेट पुलिस इंस्पेक्टर सुरेश। सो उनका टीम, इसका नाम है भरत साई चंद्रा, एज 30 ईयर्स है इनका। तो फाइनेंस बैंकिंग बोल के लोगों को बैंक हाउसिंग लोन दिला तुम बोल के प्रोसेस फीस के नाम पे ज़्यादा पैसा वसूल करता है। हमारा जो रामगोपालपेट में जो श्रीमती रजनी जैन है, वो राखी जैन, शी इज़ ए कंप्लेंट विक्टिम है। उसको इन्हें इंट्रोड्यूस कर लिया, करने के बाद उससे 2,80,00,000 रुपया हाउसिंग लोन दिला तुम बोल के एक 10 लाख रुपया नेट कैश और 16 तुले के सोना उनको बातों में लगा के पूरे ले लिए। आपको मालूम है कि कोई भी प्रोसेस फीस इतना नहीं रहता, इसका पूरे काम चीटिंग काम है। लेने के बाद उनको का ना लोन दिलाया ना उनको कंसर्न में नहीं है। उनके कंप्लेंट में हमारा रामगोपाल पुलिस स्टेशन में केस रजिस्टर हुआ, वो दरियाफ्त करते हुए उसको अरेस्ट करे गए। अरेस्ट करके 4 लाख रुपया बरामद करे जो चीटिंग अमाउंट, और उसके अकाउंट में जितने भी 4 लाख रुपया वो भी उसको फ्रीज कर दिया है। ये जो चीटिंग मनी से उन्हें जो कार इंडियोवर कार भी खरीदा, बहुत हेस करता है पब्लिक के मन में। जो चीटिंग के